హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు సంబంధించి వాతావరణ శాఖ మరో షాకింగ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. వాతావరణ శాఖ నుంచి వచ్చిన అప్డేట్ చూసుకున్నట్లయితే ఈ రోజు నుంచి తుఫాను మళ్ళీ బలపడి దాదాపు వినాయక చవితి పండుగ వరకు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ వాయుగుండం తుఫాన్గా మారి గుంటూరు, విశాఖపట్నం మీదుగా భారీగా వర్షాలు కురుస్తాయని తెలపడం జరిగింది. దీనిలోని భాగంగానే తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ మరియు ఇతర జిల్లాలకు భారీగా వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ నుంచి అప్డేట్ అనేది రావడం జరిగింది. ఇంకా ఏ ఏ ప్రదేశాల్లో ఏ ఏ జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయో తెలుసుకునే ముందు మన వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇలాంటి మరింత సమాచారం కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ ఖచ్చితంగా షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తుఫాన్ బలపడి వాయుగుండంగా మారి రానున్న 24 గంటల్లో గుంటూరు, విశాఖపట్నం, విజయనగరం, ఖమ్మం, విజయవాడ, పాలకొల్లు, రాజమహేంద్రవరం మొదలైన కొన్ని జిల్లాలకు చాలా చోట్ల భారీగా వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. సో దీనిలోని భాగంగానే స్కూల్స్కి, కాలేజీలకు మరో 2 రోజులు సెలవులు పొడిగించి ప్రకటనైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలైతే జారీ చేశారు. వరదల్లో వారికి కాపాడేందుకు పడవలను, బోట్లను కావాల్సినవి సిద్ధం చేసుకోవాలని సిబ్బందికి అయితే చెప్పడం అయితే జరిగింది. లోతట్టు ప్రాంతాల వారికి పునరావాసాలు ఏర్పాటు చేసి అక్కడికి తరలించాలని అధికారులకైతే ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా విశాఖపట్నంలో సముద్రంలోనికి ఈ మత్స్యకారులు వేటకు వెళ్ళకూడదని 2వ ప్రమాద హెచ్చరికను అయితే జారీ చేయడం అయితే జరిగింది. సో ఇదే అండి. ఇంకా వీడియోలో మీకు నచ్చినట్టయితే వెంటనే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇలాంటి మరింత సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.